స్లీప్ థెరపెటిక్స్ అడ్వాన్స్ స్లీప్ మెడిసిన్ సెంటర్ అన్నారు కదండి, దాంట్లో ఏమేమి సర్వీసులు ఉంటాయి? సో స్లీప్ సెంటర్ అనే దాంట్లో యాక్చువల్లీ స్లీప్ కన్సల్టేషన్స్ అంటే నిద్రకు సంబంధించి ఎవరైనా సపోజ్ పేషెంట్ మన దగ్గరకు వచ్చారు, సో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి తెలుసుకొని కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత కొన్ని టెస్ట్ ఉంటాయి, లైక్ స్లీప్ స్టడీ అంటాం. సో దాంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 స్లీప్ స్టడీ, లెవెల్ 2 స్లీప్ స్టడీ, లెవెల్ 3 స్లీప్ స్టడీ. ఈ లెవెల్ 2 లెవెల్ 3 అనేది ఇంట్లో చేసే స్లీప్ స్టడీస్. లెవెల్ 1 అనే దానికి ల్యాబ్ అవసరం. సో ఈ ల్యాబ్ అనేది స్లీప్ థెరపెటిక్స్లో ఉంటుంది. ఇప్పుడు ల్యాబ్లో స్లీప్ స్టడీ చేసినప్పుడు ఏంటి అంటే ఒక కెమెరా, ఒక టెక్నీషియన్, సో మనదంతా స్టడీ చేయడానికి లైక్ బ్రెయిన్ యాక్టివిటీ కానీ, మజిల్ యాక్టివిటీస్ కానీ, హార్ట్ యాక్టివిటీ, మన ఓవర్ నైట్ బీపీ మానిటరింగ్, మన బ్రీతింగ్ ఎలా ఉంది, సో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బాడీలో అయ్యే ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఎక్కడెక్కడికైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవుతున్నాయో ఇవన్నీ కూడా మనకి రికార్డింగ్ నైట్ అవుతూ ఉంటాయి. ఈ రికార్డింగ్ బేస్డ్ మీద మనకి అసలు నిద్ర ఎంతసేపు పోతున్నారు, సో చాలా మంది నాకు పడుకోవడానికి చాలా టైం పడుతుంది అంటారు, కానీ స్లీప్ స్టడీ చేసి చూసినప్పుడు చాలా తక్కువ టైంలోనే పడుకుంటారు. బట్ వాళ్ళ రియల్ ప్రాబ్లం క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో స్లీప్ ఎంతసేపు ఉంటుంది, వాళ్ళ డ్యూరేషన్ ఏంటి, ఆ తర్వాత బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి పడుకోగలుగుతున్నారు, వాళ్ళ స్లీప్ ఎఫిషియన్సీ ఏంటి, క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ ఎలా ఉంది, స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటాయి, అంటే లైట్ స్లీప్ అని, డీప్ స్లీప్ అని. సో ఈ గాఢ నిద్ర ఆర్ డీప్ స్లీప్ వస్తుందా లేదా, ఎన్ని మినిట్స్ ఈచ్ స్టేజ్ ఉంటుంది, ప్లస్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ద స్లీప్లో అండ్ వాళ్ళు రైట్కి పడుకున్నప్పుడు, లెఫ్ట్కి పడుకున్నప్పుడు పొజిషన్ కూడా నోట్ అవుతూ ఉంటుంది. ఇవన్నిట్లో వాళ్ళకి ఎటువంటి స్లీప్ రిలేటెడ్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే స్లీప్ యాప్నియా కానివ్వండి, లేదు అని అంటే కొన్నిసార్లు డీప్ స్లీప్ డిసార్డర్స్ అంటాం, సో లేదు అని అంటే ఇలా నిద్రలో నడవడమో అరవడమో ఇవన్నీ చేయడం, ఇలాంటివి ఏమన్నా స్లీప్ హెల్త్ డిసార్డర్స్ ఉంటే, ఫిజికల్ హెల్త్ డిసార్డర్స్ ఉంటే అవన్నీ కూడా మనకి స్లీప్ స్టడీలో తెలుస్తాయి. సో దీనికి మనకు ఒక 5 ల్యాబ్స్ స్లీప్ థెరపెటిక్స్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని ట్రీట్మెంట్ సర్వీసెస్, సో ఇవి మేము ల్యాబ్లోనే కాదు ఇంట్లో కూడా జనరలీ స్లీప్ స్టడీస్ చేస్తుంటాం. అది ఎవరిలో చేస్తాము అంటే ఎవరికైతే బాగా గురక ఉండి వాళ్ళకి డే టైమ్ స్లీపీనెస్ ఉండి, ఓకే వీళ్ళకి 90% స్లీప్ యాప్నియానే ఉండొచ్చు అండ్ వాళ్ళకి ఎటువంటి బీపీ షుగర్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు అనుకున్నప్పుడు దెన్ అది ఇంట్లో చేయొచ్చు. ఇలాంటి వాళ్ళలో కాకుండా వేరే అదర్ కేటగిరీ పేషెంట్స్ అందరికీ కూడా మనం ల్యాబ్లో చేస్తాం. ఎస్పెషల్లీ ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇలాంటి పేషెంట్స్కి స్లీప్ ల్యాబ్లో స్టడీ చేయడమే బెటర్. అండ్ ఈ స్లీప్ యాప్నియా ఉన్నా కానీ, సివియర్ ఉంది అనుకున్నా కానీ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఎలాంటి మెషిన్ ఇవ్వచ్చు, ఆ మెషిన్కి ఎలాంటి ప్రెషర్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మనం ల్యాబ్లో డిసైడ్ చేయొచ్చు. ఇదే ఇంట్లో మనం అది చేయలేం. సో ఇది స్లీప్ స్టడీ. ఇది కాకుండా కూడా టైట్రేషను, ట్రీట్మెంట్ పార్ట్ అంటాం. సో ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రతిదీ, వెదర్ ఇట్ ఈస్ ఎ మెడిసిన్, లేదు అని అంటే సింపుల్ ఎక్సర్సైజెస్, లేదా ఫిజియోథెరపీ సర్వీసెస్, లేదు అని అంటే సిప్యాప్ డివైజెస్. సో సిప్యాప్ అంటే ఇప్పుడు స్లీప్ యాప్నియా అనే పేషెంట్ ఉన్నారు, వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉన్న ఎయిర్వే ఏదైతే ఉంటుందో విండ్ పైప్, అది సన్నబడుతుంది. ఈ సన్నబడిన విండ్ పైప్ని మనం ఎప్పుడైతే డైలేట్ చేస్తామో ఆర్ దాన్ని నార్మల్ డయామీటర్లోకి తీసుకొస్తామో అప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది ఒక మెడిసిన్ అనేది యాక్చువల్లీ చేయలేదు ఈ పని. సో ఈ మధ్య కొంత రీసెర్చ్ అవుతుంది, కొన్ని మెడికేషన్స్ వస్తున్నాయి, అయినప్పటికీ కూడా జనరల్గా ఏంటి అని అంటే ఈ సిప్యాప్ మెషిన్ గోల్డ్ స్టాండర్డ్ ఇప్పుడు. సో ఈ సిప్యాప్ డివైజెస్లో కూడా డిఫరెంట్ డివైజెస్, డిఫరెంట్ మాస్ ఇవన్నీ ఉంటాయి. సో మన దగ్గర సిప్యాప్ క్లినిక్ అని ఉంటుంది, అందులో వి గివ్ ద చాయిస్, పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. జనరలీ ఏమవుతుంది, ఏదైనా షాప్కి వెళ్ళి ఈ మెషిన్ అని డాక్టర్ రాశారు అనుకోండి, ఎనీ డీలర్ దగ్గర ఆర్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓకే ఈ మెషిన్ ఉంది, ఇది రాశారు తీసుకోండి అని ఇచ్చేస్తారు. ఇందులో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రీట్మెంట్కి. ఒక మెడిసిన్ వేసుకోవడం మనకి ఈజీ, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, టాబ్లెట్స్ స్ట్రిప్లో తీసుకోవడం, వేసుకోవడం. కానీ మెషిన్ వాడడం అనేది వచ్చినప్పుడు మాత్రం అది ఎలా వాడాలి, అసలు ఏంటది, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎన్నో డౌట్స్ ఉంటాయి దానికి రిలేటెడ్. వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట, వాళ్ళే చేసుకుంటారు ఇది ఇంట్లో. సో ఈ డివైస్ అనేది మనం ఇచ్చేసి ఒకసారి వాళ్ళకి పంపించేసామంటే ఇంట్లో వాడే డివైస్ ఇది. అయితే దీని గురించి కంప్లీట్ ఎడ్యుకేషన్ అండ్ ఒకసారి కొన్న తర్వాత ఇప్పుడు అదేమి 200 రూపీస్ 300 రూపీస్ అయితే ఉండదు. సో డెఫినెట్లీ ఒక మెషినరీ కాబట్టి కొంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కొంటున్నాము అన్నప్పుడు ఎవరికైనా కానీ ఇది మరి నేను వాడలేకపోతే ఎట్లా, నాకు ఇది సూటబుల్ ఉంటుందా లేదా, ఇవన్నీ డౌట్స్. సో ఇది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మనం ఒక కొత్త కాన్సెప్ట్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ చేసాం. సో ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది కూడా స్లీప్ థెరపెటిక్స్ లో ఉంటుంది.
సూపర్. సిపాప్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా మనకి స్లీప్ థెరపెటిక్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, మరి ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు నార్మల్ అయిపోయి నార్మల్గానే ఎలాంటి థెరపీ లేకుండా ఎలాంటి మిషనరీతో పని లేకుండా వాళ్ళు పడుకోగలుగుతారా? ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ స్లీప్ యాప్నియా అనే ఇష్యూ కొన్నిసార్లు లావు ఉన్న వాళ్ళలో వస్తుంది, కొన్నిసార్లు సన్న ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. ఎప్పుడైతే లావు ఉన్న వాళ్ళలో వస్తుందో అంటే వాళ్ళు మేబీ 100 kgs ఉండొచ్చు, 130 kgs ఉండొచ్చు, చాలా లావు ఉండొచ్చు, వాళ్ళ ఊబకాయం వల్ల ఒబేసిటీ వల్లనే ఈ ప్రాబ్లం రావచ్చు. అలాంటి వాళ్ళలో నిద్ర ప్రాబ్లం ఉండి లావు తగ్గితే ఈ టోటల్గా ఈ నిద్ర సమస్య కూడా పోతుంది అనేది కాన్సెప్ట్ ఉన్నా కానీ ఒక సైకిల్లో పడిపోతారు. నిద్ర లేదు కాబట్టి హార్మోన్ డిస్టర్బ్ అవ్వడం, సో ఒబేసిటీ పెరగడం, ఒబేసిటీ ఉంది కాబట్టి నిద్ర పట్టకపోవడం, సో ఆల్ దిస్ సైకిల్లో పడతారు. సమ్వేర్ సైకిల్ని స్టాప్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనము సిపాప్ అనే డివైస్ ఇస్తాం. ఈ డివైస్ ఇచ్చి ఇవాల్యుయేషన్ తర్వాత ఈ డివైస్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు మెల్లగా ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ చేసుకుంటారు. ఈ డైట్ ఎక్సర్సైజ్ తోని వెయిట్ ఎప్పుడైతే తగ్గుతారో, సో స్లీప్ సెట్ చేసాం తర్వాత డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో వాళ్ళు వెయిట్ తగ్గుతారు. తగ్గిన తర్వాత అప్పుడు వీ కెన్ స్టాప్ ద సిపాప్. అప్పుడు మళ్ళీ స్లీప్ స్టడీ అనేది చేసి విల్ సి నార్మల్కి వచ్చింది అంటే మనం సిపాప్ ఆపేయచ్చు. ఇదే కొంతమంది సన్నగా ఉన్న పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో స్లీప్ యాప్నియా ఎందుకు వస్తుంది అంటే లోపట ఏదైనా ముక్కు సెప్టమ్ ఉంటుంది కదా, డిఎన్ఎస్ అంటాం, అది డీవియేటెడ్ ఉన్నా, లేదు అడినాయిడ్స్ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ కొండ నాలుక పొడుగు ఉంటుంది, సో సైనస్ ఇష్యూస్ ఉంటాయి, అలర్జీస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఆ డిసీజ్ అనేది సర్జికల్గానైనా మెడికల్గానైనా కరెక్ట్ చేసినప్పుడు జనరలీ ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు నిద్ర లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయొచ్చు అన్నది మాట్లాడుకున్నాం. చాలా మంది అతిగా నిద్రపోతూ ఉంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు పడితే అప్పుడు ఎంతసేపు అయినా పడుకునే ఉంటారు. ఇది కూడా ఒక ప్రాబ్లమే కదా, దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఈ అతిగా నిద్రపోయేదానికి కొన్ని ఎక్సెసివ్ డే టైమ్ స్లీపినెస్ అంటాం. ఇది ఒక సిమ్టమ్ యాక్చువల్లీ, ఈ ఎక్కువ నిద్రపోవడం అనేది. దీనికి ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి స్లీప్ యాప్నియా మళ్ళీ మేజర్ రీజన్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే రాత్రి సరిగా నిద్ర లేనప్పుడు ఈ పొద్దున పూట డే మొత్తంలో కూడా ఎక్కువ నిద్రపోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ బికాస్ వల్ల కొన్నిసార్లు వాళ్ళ అలవాట్ల వల్లనే ఉంటుంది. నైట్ చదువుకోవడమో, పార్టీకి వెళ్ళడమో, ఏదో లేకపోతే ఎలక్ట్రానిక్స్ చూడడమో, ఇలా సింపుల్ రీజన్ కూడా అవ్వచ్చు. లేదు అనంటే స్లీప్ యాప్నియా లాంటి ఒక సింపుల్ డిసీజ్ కూడా అవ్వచ్చు. లేదు అనంటే ఇడియోపాథిక్ హైపర్సోమ్నియా అంటాం, అంటే ఏ కారణం లేకుండా కూడా వారికి డే అంతా నిద్రపోతానే ఉంటారు, లేజీగా అనిపిస్తుంది. లేదు అనంటే నార్కోలెప్సీ అంటాం. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు మనము కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపు మెట్ల మీద ఎక్కడైనా పడిపోయి నిద్రపోవచ్చు, అంత నిద్ర వస్తుంది అంత. సో ఇది నార్కోలెప్సీ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే బ్రెయిన్లో ఏదైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా జరగచ్చు. లేదు అనంటే వాళ్ళకి మనం లేవడానికో స్విచ్ ఉంటుంది, పడుకోవడానికో స్విచ్ ఉంటుంది, ఈ మెకానిజం ఉంటుంది. ఓకే, సో ఈ లేవడానికి ఉన్న స్విచ్, పడుకోవడానికి ఉన్న స్విచ్లో ఏది ఇంబ్యాలెన్స్ అయినా కానీ ఆ స్పెసిఫిక్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ నార్కోలెప్సీ అనే కేసెస్ కూడా మన దగ్గరికి రావడం, ట్రీట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే.